ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో ఎమ్మెల్యే కొలుకుపూడి పోస్టులు కలకలం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియా పోస్టుల ద్వారా చిన్ని వర్గీయులకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఎంపీ కేసినేని చిన్ని వర్గీయుల దోపిడీని బయటపెట్టారు కొలుకుపూడి శ్రీనివాసరావు. విసన్నపేట మండల టీడీపీ నేతల దోపిడీని ప్రశ్నిస్తూ వరుస పోస్టులు పెట్టారు. నువ్వు దేనికి అధ్యక్షుడివి, పేకాట క్లబ్ కా అంటూ విమర్శించారు. పేకాట కోసం ఆఫీస్ పెట్టావంటే నువ్వు నిజంగా రాయల్. కొండపరవగట్టు దగ్గర డే అండ్ నైట్ మ్యాచ్ అంటూ పరోక్షంగా ఎంపీ చిన్నిని ఉద్దేశిస్తూ పోస్టులతో విరుచుకుపడ్డారు. తిరువూరులో కొలుకుపూడి వరుస పోస్టులు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. తిరువూరులో కొలుకుపూడి వరుస పోస్టులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వివాదాలకు కేరపడ్డగా నిలిచిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మరొక మారు సొంత పార్టీకి సంబంధించిన నాయకుల అక్రమాలను సోషల్ మీడియా వేదికగా పోస్టుల ద్వారా ప్రశ్నిస్తూ ఒక సంచలనం రేకెత్తించారని చెప్పుకోవచ్చు. గడిచిన సంవత్సర కాలంగా ఇక్కడ అటు ఎంపీ కేసినేని చిన్ని కావచ్చు, లేదంటే కొలికిపూడి శ్రీనివాసరావు మధ్య ఇష్యూలు నడుస్తున్నాయి. ముఖ్యంగా పార్టీకి సంబంధించి ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి కూడా అక్కడ జరుగుతున్న దోపిడీ కావచ్చు, లేదంటే అక్రమంగా ఇసుక తరలింపు కావచ్చు, పేకాట, ఇలాంటి అన్నిటి ఇష్యూల మీద కూడా వారి మధ్య వారు కొనసాగుతుంది. వాటల్లో తేడాలు వచ్చిన సమయంలో కొలికిపూడి శ్రీనివాసరావు పూర్తిగా ఎంపీ చిన్ని మీద అనేక ఆరోపణలు చేస్తూ ఆయన గతంలో కూడా వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏదైతే విశాఖపేట మండలానికి సంబంధించిన టీడీపీ అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో అతని ఆధ్వర్యంలో అక్కడ పేకాట కావచ్చు, లేదంటే కొండపర్వ గట్టు దగ్గర డే అండ్ నైట్ కూడా పేకాట జరగడం కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న మట్టి తరలింపులు కావచ్చు, వీటిలన్నింటినీ కూడా సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ వాటిని స్టేటస్ల కింద పెట్టిన పరిస్థితి. అయితే ఇప్పుడు కొలుకుపూడి పెట్టుకున్న ఈ వాట్సాప్ స్టేటస్లు టీడీపీ పార్టీలో ఒక దుమారాన్ని రేకెత్తించాయని చెప్పుకోవచ్చు. ఎంపీ వర్గాన్ని మరొక మారు టార్గెట్ చేస్తూ కొలుకుపూడి తరహాలో పోస్టులు పెట్టడం ప్రస్తుతం జిల్లాలో పూర్తిగా ఒక చర్చ అయితే కూడా నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొలుకుపూడి కొద్ది రోజులు సైలెంట్ గా ఉండి మళ్ళీ చిన్నిని టార్గెట్ చేయడం పట్ల వారంతా కూడా మరొకసారి విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చారని అందరూ భావించినప్పుడు కూడా అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలన్నింటినీ కూడా కొలికిపూడి ఈ తరహాలో సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ సొంత పార్టీ నేతలనే ఈ తరహాలో ఇబ్బంది ఒక టార్గెట్ చేసిన పరిస్థితులు చాలా స్పష్టంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ అశోక్.